హైటెక్ సిటీ నుంచి వచ్చినామండి. ఎప్పుడు వస్తుంటారు? ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తామండి. ఎలా అంటే మా అమ్మ భవిష్యవాణి విన్నారా? విన్నాము. మాకు ఎప్పుడైనా బాగానే అనిపిస్తుంది. మాకు వచ్చినప్పుడల్లా మధ్యలో కూడా వచ్చిపోతూనే ఉంటుంటాము. నెలకు 2 సార్లు అట్లా వచ్చిపోతుంటాము. ఓడి బియ్యం పోసిపోతాము. అనుకున్న పనులు కొన్ని మంచిగానే అవుతాయి మాకైతే. భవిష్యవాణిలో ఏమిన్నారు, ఏమనిపించింది? చెప్పేదే ఆమె ఇక బాగానే చెప్తుంది, కానీ మన పదాలు కూడా మనం చేసేది చేయాలి అమ్మవారికి. అంతే కదా, ఆమె చెప్పింది కానీ మనం కూడా చేయాలి. కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తలేరు అంతే. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది అమ్మని దర్శనం? ఇక్కడికి వస్తాము, అమ్మవారి దగ్గర దర్శించుకుంటాము. ప్రతి మంగళవారం వస్తాము. ప్రతి మంగళవారం వస్తాము. అమ్మవారు సాక్షిగా ఉంటుంది. వచ్చిన వారికి కొంగు బంగారం అయితే దర్శనం మాది కొండమాడుగు నుండి వచ్చిన భవిష్యవాణి గురించి ఎవ్రీ ఇయర్ వస్తాను. నేను ప్రతి ఇయర్ వస్తాను. నాకు ఎన్ని కష్టంగా పడగొడుతుంది. చాలా పుణ్యం. భవిష్యవాణి విన్నారా? విన్నాను. ఎట్లా అనిపించింది అమ్మ చెప్తుంటే? అంటే సాష్టాంగా అమ్మవారి దిగి వచ్చి చెప్పినట్టు. సాష్టాంగా అమ్మవారిని నమ్ముతాం కాబట్టి, ఆమె నెల్లవేలుగా కొలుస్తాం కాబట్టి ఆమె రూపానికి వచ్చి మనకి ఇప్పుడు జరిగేది ఇవన్నీ అవంతకాలు జరుగుతున్నాయి కదా మేడం. ఇవి జరగకుండా మన రాష్ట్రంలో కాపాడాలి, ఇక్కడ ప్రజలు కూడా బాగా చూడాలని మాకు కోరిక. అందులో మేము కూడా ఉండాలి కదా. పిల్లల గురించి అమ్మాయి ఒకటి చెప్పింది, తల్లిదండ్రులు పెంచ చూసుకుంటలేరు, నేనే కడుపులో పెట్టుకుంటున్నాను అంటున్నది. దీని గురించి ఏమంటారు? ఆమె చూస్తుంది కాబట్టి కదా తల్లి, మేము కూడా ఆమె పిల్లలమే కదా. మేము కూడా ఆమె పిల్లలమే. ఆమె మా పిల్లల్ని చూస్తుంది, అందరం చూస్తుంది కాబట్టి జగన్మాత లోకరక్షణ ఉజ్వగి మహాకాళి చాలా సాక్షంగా ఉంది అమ్మవారు. ప్రతి ఇయర్ వస్తాం మేడం ఇక్కడికి. వచ్చి 2 hours అయింది. కొండమడుగు మాది విలేజ్ వచ్చి ఏంది బీపీ నగర్ మండలం, యాదాద్రి డిస్ట్రిక్ట్. సో చూసారు కదా, అంటే అమ్మ చెప్పిన మాటల్లో కొన్ని, అంటే భవిష్యవాణిలో భాగంగా పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు, తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నారు కాబట్టి నేను చూసుకుంటున్నా, నా కడుపులో పెట్టి చూసుకుంటున్నా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అయ్యగారు మరి ఈసారి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ చంపుకునుడు ఎక్కువైతుంది అని అంటే ఎవరు చేసిన పాపానికి వాళ్ళు అనుభవించక తప్పదు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ నేనైతే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటాననే అంటున్నారు. అంటే ఏదేమైనా అంటే అమ్మవారికి కొంచెం అసంతృప్తిగా ఉంది, దాన్ని తృప్తిపరిచే పనిలో ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. మనం ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం విజువల్స్లో చూడొచ్చు. అంటే మొత్తానికి అక్కడ నృత్యాలు కావచ్చు, అటు పోతరాజుల విన్యాసాలు కావచ్చు, మొత్తానికి అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే ఇటు ఒక పక్క సంతోషంగా అమ్మవారు భవిష్యవాణి తర్వాత ఇక్కడ నృత్యాలు అయితే మొదలుపెట్టారు. ఆలయ సిబ్బంది కూడా ఇక్కడ డాన్సులతో నృత్యాలతో అందరినీ అలరించే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 3 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడే వాళ్ళు అందరికీ సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పుడు మనం విజువల్స్ చూస్తే మాత్రం వాళ్ళు అంటే ప్రోగ్రామ్ అమ్మవారి దర్శనాలు అలాగే జాతర అంతర్గత వైభవంగా జరిగింది కాబట్టి భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి, అలవాళ్ళ నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తాను. నిన్న వస్తాను కానీ ఇవాళ కుదరకి వచ్చాను. భవిష్యవాణి విన్నారా? ఏమనిపించింది? వినలేదు, నేను వచ్చేసరికి అయిపోయింది. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుంది వచ్చి. సో అంటే సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చూసాము భవిష్యవాణి చెప్తున్న క్రమంలో మనము అది ఒక అద్భుతంగా జరిగింది అని చెప్పుకోవాలి. ఇంకో పక్క అటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చూసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చింది అమ్మవారు. ఇప్పుడు నైట్ వరకు అయితే ఇలాగే దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం నిన్న 2 లక్షలకు పైగా వచ్చారు భక్తులు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకునే ప్రయత్నం చేసామని సిబ్బంది కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా భక్తులు దర్శనాలు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంచిర్యాల జిల్లా మందమరి మండలం వెంకటాపూర్ నుంచి వచ్చామండి. అమ్మవారి యొక్క మహిమల గురించి తెలుసుకొని అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చామండి. ఇదే మొదటిసారి రావడం. మళ్ళీ మేము కోరుకున్న కోరికలతో వచ్చే సంవత్సరం కూడా వస్తామని చెప్పేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. భవిష్యవాణి విన్నారా?
మేము వెళ్ళలేదండి, మేము క్యూ లైన్లో ఉన్నాం. మేము అమ్మగారు అక్కడ చెప్తూ ఉన్నారు, వారు వెళ్ళారు.